దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సత్య సంపూర్ణుడు, మన తండ్రిను రక్షకుడునైన యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో దైవవాక్కు అనే ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని, సంతోషంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాం. కొన్ని సందర్భాల్లో మీలో కొంతమంది మీకున్న కష్టాన్ని బట్టి, ప్రార్థన అవసరతను బట్టి ఫోన్ చేస్తూ ఉన్నారు. దానిని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాము. తప్పక మీ ప్రార్థన అవసరతల కొరకు ఫోన్ చేయండి. తప్పకుండా మాకున్నటువంటి ప్రార్థన బృందము, సంఘాలు కూడా మీ కొరకు ప్రార్థన చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి. ఆదికాండము 29వ అధ్యాయము 31వ వచనం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు లేయా ద్వేషించబడింది అనే మాట ఇక్కడ మనకు వినబడతా ఉంది. లేయా తన జీవితంలో తను ఏ తప్పు చేయకుండా ద్వేషణకు గురైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడగలం. మరి రాహేలు ఆమెను ద్వేషించటం, అలాగే భర్త ద్వేషించటం, ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఆమె జీవితంలో కలిగినాయి. ఇలాంటి పరిస్థితులు ఎన్నో కలిగినప్పుడు ఆమె ద్వేషింపబడుతుంది. ప్రజల ద్వారా ద్వేషింపబడుతుంది, భర్త ద్వారా ద్వేషింపబడుతుంది, చెల్లి ద్వారా ద్వేషించబడతా ఉంది. ఇలాంటి పరిస్థితులు గుండా ఆమె వెళతా ఉంది. ఇలాంటి పరిస్థితులు గుండా వెళతా ఉన్నప్పుడు ఆమె ద్వేషింపబడటం యెహోవా చూచెను అని వ్రాయబడింది. చాలా సందర్భాల్లో మనం కూడా చాలామంది చేత ద్వేషింపబడతా ఉంటాం. నిష్కారణంగా ద్వేషిస్తూ ఉంటారు చాలామంది, కారణం లేకుండా ద్వేషిస్తూ ఉంటారు చాలామంది. కొంతమంది ఏదైనా చిన్న విషయంలో మనకు మేలు కలిగితే ద్వేషిస్తూ ఉంటారు. ఏదైనా చిన్న తలాంతు మనం కలిగి ఉంటే ద్వేషిస్తూ ఉంటారు నిష్కారణంగా. అయితే ఈ విధంగానే నిష్కారణంగానే లేయా ద్వేషింపబడేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ద్వేషింపబడుట యెహోవా చూచెను. మనుష్యులు ఆమెను ద్వేషించుట యెహోవా చూచాడండి. ఒకవేళ మీరు మీ యొక్క కుటుంబాల్లో లేకపోతే ఇరుగు పొరుగు వారి చేత నిష్కారణంగా ద్వేషింపబడతా ఉన్నారేమో. మీరు ఏ తప్పు చెయ్యకపోయినా మీ భర్త మిమ్మల్ని ద్వేషిస్తూ ఉన్నాడేమో, లేకపోతే మీకున్న కుటుంబ సభ్యులే మిమ్మల్ని ద్వేషిస్తూ ఉన్నారేమో. అదంతా హృదయంలో ఒక గాయంలాగా మీకు ఉండిపోయిందేమో. మనుషులందరూ ద్వేషిస్తే ద్వేషించనివ్వండి, తప్పకుండా ఈ ద్వేషింపబడటాన్ని దేవుడు చూస్తాడట. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఏం చేశాడంటే ఆమె గర్భము తెరిచినట్లుగా వాక్యంలో వ్రాయబడింది. ఎవరైతే ద్వేషించారో, ఎవరైతే హేళన చేస్తున్నారో వారు ఏ విధమైన ఆశీర్వాదం లేకుండా ఉండిపోయారు. కానీ ఎప్పుడైతే ఈ ద్వేషింపబడి కూడా దాన్ని సహించుకుంటూ ఈ లేయా ముందుకు సాగుతుందో దేవుడు ఆమె గర్భమును తెరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవ కుమారుని కన్నప్పుడు మొదటిసారి అంది దేవుడు నా శ్రమను చూచాడని, రెండవసారి అంటుంది యెహోవా నా మనవి విన్నాడు అని మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. నాలుగోసారి అంటది కదా, ఈసారి యెహోవాను స్తుతించదని అనుకొని యోధా అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. శ్రమలో నుండి స్తుతి వరకు ఆమె పయనం సాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ద్వేషింపబడుతూ ఉన్నారా నిష్కారణంగా, దేవుడు మిమ్మల్ని తప్పకుండా చూస్తూ ఉన్నాడు. ఆశీర్వాదపు ద్వారాలు మీ కొరకు తెరుస్తాడు. మిమ్మల్ని ఆశీర్వాదకరమైన స్థితిలో దేవుడు నిలబెడతాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. నాయనా, ఈ వాక్య భాగాలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నిష్కారణంగా అన్యాయంగా ప్రభా ఏమి చేయకపోయినా కొంతమంది చేత ద్వేషింపబడే పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారయ్యా. మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. లేయాను చూచినట్లుగా అటువంటి స్థితిలో ఉన్న వారిని మీరు చూచి నాయన వారి పట్ల గొప్ప కార్యాలు చేసి ఆశీర్వాద కారణంగా నిలవబెట్టమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. దేవానికి వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని యేసు దివ్యనామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.